హాయ్ అండి. నేను మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే 1 వీక్ వరకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను అన్నట్టు లైవ్లో. సో చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో ఎక్కువ కేసెస్ వచ్చేసి సూసైడ్ చేసుకొని హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది. ఈ యొక్క కలుపు మందు పొలాల్లో దొరుకుతాయి కదా, అలా ఆ మందు తాగి చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో ఎక్కువగా యూత్ పిల్లలే, అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే వాళ్ళు, 30+ ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది స్కూల్ పిల్లలు కూడా. అవి చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అని అంటే అందులో రీజన్స్ ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్. అమ్మాయి ఏదో అనేసిందని, రిజెక్ట్ చేసిందని, ఇలా ఇంట్లో వైఫ్ ఏదో అనేసిందని, చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకున్నారు చేతులారా. సో మనము పుట్టిన తర్వాత చనిపోవడం అనేది ఏదో ఒక రోజు అది జరుగుతుంది. మనకి దేవుడు కంపల్సరీగా రాసిపెట్టి ఉంటాడు ఒకరోజు మనం చనిపోతామని కదా. ఆ రోజున ఎలాగో మనము చనిపోవాల్సిందే. ఈ లైఫ్ అనే జర్నీలో మనం చేతులారా చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. అందులో ఒక అమ్మాయి కోసము ఇలా వాళ్ళు లైఫ్ని ఎండ్ చేసుకోవడం ఏంటో, కానీ పెంచి పెద్దవాళ్ళని చేసినటువంటి తల్లిదండ్రుల ప్రేమ కంటే 4 రోజులు పరిచయమైనటువంటి అమ్మాయి ప్రేమ అంత గొప్పదైందా వాళ్ళకి? చెప్పండి ఫ్రెండ్స్. పేరెంట్స్ వాళ్ళకి ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు కడుపు మార్చుకొని వాళ్ళకి అన్నీ కూడా అరేంజ్ చేస్తూ, నా కొడుకు పెద్దయ్యాక, నా కూతురు పెద్దయ్యాక ఒక గ్రేట్ పొజిషన్లో వెళ్ళాలి అని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రేమ ఎటెళ్ళిపోయింది? అది గుర్తుకు రావట్లేదా వాళ్ళకి? ఒక అమ్మాయి కోసం వాళ్ళ లైఫ్ని అలా స్పాయిల్ చేసుకోవడము, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడము, ఇంత డబ్బు ఖర్చు పెట్టియడము, అసలు ఇదంతా కూడా ఏంటి? ఇలా ఈ చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి మీ లైఫ్ని మీరు కొలాప్స్ చేసుకోకండి. మీరు లైఫ్లో దేని గురించి అయినా ఆలోచించాలి అనుకుంటున్నారా అంటే, లైఫ్లో సాధించాలి. మనము ఎక్కడున్నాం, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అని ఆలోచించండి. అది ఆలోచించి మీరు ఒక గ్రేట్ పొజిషన్కి, మీరు అనుకున్నటువంటి ఒక గోల్ని అచీవ్ చేసి సాధించి మీ పేరెంట్స్ని గొప్పగా బ్రతికేలాగా చేయాలి. కానీ 4 రోజుల్లో పరిచయానికి 4 మాటలు మంచిగా మాట్లాడినటువంటి అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో కన్న తల్లిదండ్రుల్ని అసలు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఏడుస్తుంటే హాస్పిటల్లో ఎంత అసలు క్షోభ! ఇంత 24 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ కొడుకుని కోల్పోయామే మేము, మీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు. నా కొడుకు మంచిగా డాక్టర్ అయ్యో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యో నన్ను మంచిగా చూసుకుంటారని ఎంత ఆశపడి ఉంటారు. అవన్నీ కూడా గుర్తుకు రాదా మీకు? ఆ పని చేసేటప్పుడు చనిపోయే ముందు, ఏదైనా రాంగ్ వేలో వెళ్ళే ముందు పేరెంట్స్ గుర్తుకు రారా? నీ వాళ్ళు గుర్తుకు రారా? సో అదంతా కూడా గమనించండి, ఆలోచించండి. మీ పేరెంట్స్ కంటే ఇంకెవ్వరూ మీకు ఎక్కువ కాదు. వాళ్ళు ఫస్ట్, తర్వాతనే ఇంకేదైనా. ఫస్ట్ వాళ్ళని మంచిగా చూసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. తర్వాత మీరు అనుకున్నటువంటి వాటిని మీరు అన్నీ కూడా అచీవ్ చేసుకోండి, సాధించుకోండి. లేకుంటే నీ ధైర్యాన్ని చూసి ఆ గాడే భయపడాలి. అలా ఉండాలి నువ్వు. కానీ చిన్న చిన్న వాటిని కూడా ఫేస్ చేయకుండా నెగిటివిటీతో ఇంకెన్ని రోజులు నువ్వు బ్రతుకుతావు? పాజిటివిటీతో అన్నిటినీ కూడా లీడ్ చేసేలాగా నువ్వు ఎదగాలి.